Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వింటర్ సీజన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందులో నేను కూడా ఒకదాన్ని. ఎర్లీ మార్నింగ్ లేచి ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయడం అంటే మరీ ఇష్టం నాకు. లేవటం కొంచెం కష్టమైనా సరే అట్లీస్ట్ 6 o'clockకి లేచామనుకోండి, ప్లెజెంట్ క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు చలి ఉంటుంది కాబట్టి ఇలా కషాయాలు కూడా పెట్టుకోవచ్చు. ఫీవర్ తగ్గింది కానీ నీరసం అసలు తగ్గలేదు. రోజు ఒక చిన్న గ్లాస్ రాగిజావ తాగితే బాగుంటుంది అని చెప్పి రాగిజావ పెడుతున్నాను. మన సబ్స్క్రైబర్స్ అయితే బోల్డ్ అన్ని కన్సర్న్ మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ వేడి జలుబు చేసింది అన్నానని సగ్గుబియ్యం జావ తాగమంటున్నారు, బార్లీ వాటర్ తాగమంటున్నారు. సో మంచి మంచి మెసేజెస్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ వింటుంటే. బార్లీ వాటర్ నేను ట్రై చేయలేదు. మామూలుగా సగ్గుబియ్యం మనం తాగుతూ ఉంటాం కదా. సో నెక్స్ట్ ఎప్పుడైనా బార్లీ వాటర్ కూడా ట్రై చేయాలి. ఒక పక్క రాగిజావ ఉడుకుతూ ఉంటే నేనేమో దోశ పిండి తీసి బయట పెట్టాను. లాస్ట్ వీక్ అవి కొంచెం మిగిలాయి. అంటే కొద్దిగా దోశ పిండి, కొద్దిగానేమో ఇడ్లీ పిండి. ఆ రెండు కలిపేసి అందులో కొంచెం పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో ఏదైనా వెరైటీ కోసము జొన్న పిండి, రాగి పిండి లేదా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ని కూడా ఇస్తాయి. ఇదేంటంటే సార్ట్ ఆఫ్ పుల్లట్టు లాగా అనమాట. పులిసిన పెరుగు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా పిండిలో మనం పెరుగు కలపాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ పిండి ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, ముందే తీసి బయట పెట్టుకోవాలి. పెరుగు ఏదైనా చల్లటి పిండిలో కలిపి మనం వేడి పెనం మీద దోశలు పోస్తే అవి చుట్టుకుపోతాయి. సో అందుకని నేను లేవగానే ఫస్ట్ పిండి బయట పెట్టేసుకున్నా. ఈ దోశ పాన్ అయితే ఇంతకుముందు చాలామంది అడిగారు. అంటే దోశలు బాగా వస్తున్నాయి కదా, అందుకని ఇది వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ వాళ్ళది. మనకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది, ప్రెస్టీజ్ స్టోర్లో కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, దోశ అయితే చక్కగా ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇది సర్వ్ చేస్తాను. దీంతో పాటు నేను మిల్క్ క్వాంటిటీ కొద్దిగా తగ్గించి రాగిజావ కూడా ఇద్దాము అని అనుకుంటున్నాను సిద్ధుకి. ఇలా ఎందుకు చేద్దామని అనుకుంటున్నా అంటే హోల్ గ్రెయిన్ లాంటిది ఏదన్నా సరే డైలీ వాళ్ళకి ఇన్కాపరేట్ చేస్తే డైట్లో మంచిదే కదా. రాగితోటి సూప్స్ చేసుకోవచ్చు, రాగి ముద్ద చేసుకోవచ్చు. సో అవన్నీ మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి ఇట్లా రాగిజావ ఇచ్చేస్తున్నాను. బెల్లము, పాలు రాగిజావలో వేసేస్తే చాలా ఇష్టంగా తాగుతారు సిద్ధు, మా హస్బెండ్ ఇద్దరు కూడా. మళ్ళీ సిద్ధుకైతే సమ్మర్లో మజ్జిగ కొద్దిగా ఉప్పేసి రాగిజావ ఇస్తామా, అది అస్సలు ఇష్టంగా తాగడనమాట. ఇలా చేస్తే తనకి ఇష్టమే. సిద్ధు బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు చేసుకొని ఉసిరికాయ పచ్చడి ఒకటి కలుపుతున్నాను. సండే ఉసిరికాయలు తెప్పించాను. అవి నీట్గా కడిగేసి తుడిచేసి పెట్టానన్నమాట. నైట్ ముక్కలు కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారము, కొద్దిగా నిమ్మరసం ఇంతవరకు పిండేసి కలిపి పక్కన ఉంచేసా. పచ్చడి మొత్తం నైటే చేయాలి అని అంటే నా దగ్గర నిమ్మకాయలు సరిపడా లేవు. తర్వాత ఇంకొక ప్రాబ్లము, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేయించిన తర్వాత మిక్సీ పట్టాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి 10 అలా అయింది. మా హస్బెండ్ సిద్ధు పడుకున్నారు. ఇంకా నేను అప్పుడు మిక్సీ ఆన్ చేశానంటే ఇద్దరు లేస్తారని చెప్పి నేను కారం కలిపేసేసి అట్లా పక్కన పెట్టేసా. నెక్స్ట్ డే చక్కగా తాలింపు అవన్నీ వేసుకున్నాను. పచ్చడి ఎలా చేస్తున్నానో చెప్తా ఇప్పుడు. ఒక 10 నుంచి 12 కాయల వరకు మనం పెద్ద ఉసిరికాయలు తీసుకోవాలి. కడిగేసి తుడిచేసి పక్కన పెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకెంత కారం పడుతుంది అనే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేశాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదండి పెద్ద స్పూన్, సో అది టేబుల్ స్పూన్ ఉంటుంది. సో దాంతో ఒక 3 స్పూన్లు వేసాను అనమాట. యాక్చువల్లీ నేను వెరీ బ్యాడ్ ఎట్ టెల్లింగ్ క్వాంటిటీస్ అనమాట. అస్సలు నేను ఫాలో అవ్వను క్వాంటిటీస్. అందుకనే నేను మీకు కూడా చెప్పలేకపోతున్నా. కానీ ట్రస్ట్ మీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చళ్ళు. అలా చేసుకోవచ్చు కాబట్టి నేను కూడా చేసేస్తున్నాను. ఉసిరికాయ ముక్కల్లో టోటల్గా 5 మీడియం సైజ్ నిమ్మకాయలు పిండాను. అవన్నీ కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చళ్ళు మంచి రుచి రావడానికి మెంతులు, ఆవాలు 2 పౌడర్ చేసుకొని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతుల్ని ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మెంతులు కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇందులోనే 3/4 టీ స్పూన్స్ ఆవాలు వేసుకొని ఫ్రై చేయాలి. ఆవాలు వేసిన తర్వాత అవి ఫ్రై అయ్యే టైంలో పైన
గ్రే కలర్లో అవుతూ ఉంటాయి, అంటే వైట్గా అలా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా నెక్స్ట్ స్టేజ్ చిటపట్లాడుతూ ఉంటాయి. మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికే ఉంచేసేయచ్చు. లేదంటే ఏదైనా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర కాఫీ గ్రైండర్ ఉంది. ఇందులో అయితే ఫైన్ పౌడర్ అవుతుందని చెప్పి ఇప్పుడు కూడా ఇది ఓన్లీ పచ్చళ్ళకి యూజ్ చేస్తాను. సో పౌడర్ చేసుకున్న మెంతులు, ఆవాలు ఇందులో కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో తక్కువ పిండే అవుతుందండి, ఎక్కువ కూడా బాగోదు, మరీ చేదొచ్చేస్తుంది లేదా ఆవాలు ఓవర్ పవరింగ్గా ఉంటుంది. సో నేను చెప్పిన క్వాంటిటీస్ వేసుకోండి. ఒకవేళ కొన్ని ఎక్కువ ఉసిరికాయలు తీసుకున్నారనుకో, మెంతులు అండ్ ఆవాలు డబల్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇన్స్టెంట్గానే తెలిసిపోతుంది అనమాట ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని, ఎందుకంటే నిమ్మకాయ యాడ్ చేసాం కదా. ఒకవేళ వేయించిన కాయలు అనుకోండి, దానికి చింతపండు నిమ్మకాయ రెండు బాగుంటాయి. సో ఇలా పచ్చి ముక్కలకి ఓన్లీ నేను నిమ్మకాయ యాడ్ చేయడమే అలవాటు నాకు. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. క్వాంటిటీ ఎంత అంటే ఒక 150 ml సరిపోతుందన్నమాట. అంటే ఒక కాఫీ కప్ సైజ్ అని అనుకోండి. అదే అండి మనం గ్రీన్ టీ తాగుతాం కదా, సో ఆ మగ్స్ అనమాట, ఆ కాఫీ మగ్ అయితే సరిపోతుంది. నూనె కొద్దిగా వేడెక్కగానే ముందు ఒక 4-5 మెంతి గింజలు వేసుకోండి. నూనెకి మంచి ఫ్లేవర్ పడుతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళకి సన్న ఆవాలు ఉంటాయి కదా, చిన్న ఆవాలు, అవైతే మంచి ఫ్లేవర్ ఇస్తాయి అని అంటారు. సో అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంగువ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇంగువ ఇష్టం అనుకోండి, ఇంగువ వేసుకోండి. ఒకవేళ వెల్లుల్లిపాయ కావాలి అని అంటే పచ్చి వెల్లుల్లిపాయ గర్భాలని మనం పచ్చళ్ళు కలుపుకోవాలి. ఇందులో వేయొద్దు, ఇందులో వేస్తే టేస్ట్ మారిపోతుంది. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా మెంతిపిండి తాలింపులో వేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తుంది. దాంతోపాటు నేను ఇంగు కూడా వేసాను అనమాట. మెంతిపిండి కొంచెం, ఇంగు కొంచెం వేసాను. అండ్ లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేశాను. కొంతమందికి పచ్చళ్ళలో కరివేపాకు నచ్చదు, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తాలింపు చేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తే రూమ్ టెంపరేచర్కి వస్తుంది. అప్పుడే మనము పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి పచ్చడి స్మెల్ వచ్చేస్తుందంట, ముక్కలు కూడా చాలా త్వరగా మెత్తపడతాయి అని అంటారు. తాలింపుని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేస్తాను. మనం ఇవాళ చేసుకున్నాం అనుకోండి, ఒక 24 hours బయట ఉంచేస్తే ఉప్పు ఏదన్నా కరగాల్సి వస్తే కరుగుతుంది. మనం చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒకవేళ ఉప్పు కళ్ళు అక్కడక్కడ ఉండిపోతే సరిగ్గా కరగవు. సో ఒక 24 hours మనం బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది 4-5 months వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే నేను దానికన్నా ఎక్కువ రోజులు ఉంచలేదు, సో అందుకని నాకు తెలియదు అనమాట. ఇవాళ వెరైటీగా లంచ్ తర్వాత కొరియన్ సిరీస్ పెట్టుకున్నాను ఒకటి. ఎప్పుడు కూడా తెలుగు కానీ హిందీ ఏదో ఒకటి ఇంగ్లీష్ అలా చూస్తూ ఉంటాను. సరే ఈసారి ఎందుకో డిఫరెంట్గా ట్రై చేద్దామా, ఎప్పుడు చూడలేదు, అందరు బాగుంటాయి అంటారు కదా కొరియన్ సిరీస్ అని చెప్పి పెట్టుకున్నాను. అది కూడా ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేయగానే పాప్ అయింది ఒకటి, ద పెంట్ హౌస్ అని చెప్పి. అది ఊరికే అసలు ఎలా ఉంటుంది చూద్దాము, వాళ్ళ కల్చర్ కూడా తెలుస్తుంది కదా అని చెప్పి పెట్టాను. నాకైతే చాలా నచ్చింది. ఇది 2020 వెబ్ సిరీస్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. కింద సబ్‌టైటిల్స్ చదువుకుంటూ చూసేయచ్చు, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆఫ్టర్నూన్ కొంచెం షార్ట్ న్యాప్ తీసుకుంటూ ఈ సిరీస్ చూస్తా అట్లా గడిచిపోయింది. ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకొని సిరీస్ చూసే టైంకి 3:30 అయితే సిద్ధు వచ్చాడు. స్నాక్స్ ఏదైనా చేద్దాము అని కిచెన్లోకి వెళ్ళా. ఇవాళ చింతపండు గుజ్జు తీసి పెట్టా అనమాట. సో అది చల్లారిపోయి ఉంది, బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను. ఈ గ్లాస్ జార్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నాకు చాలా హ్యాండీగా ఉన్నాయి. ఇంతకుముందు దీని గురించి మన వ్యూవర్ ఒకరు అడిగారు. సో ఈ బాటిల్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి సెట్ ఆఫ్ 4 bottles 6 bottles అట్లా వస్తాయి అన్నమాట. ఈ బాటిల్ సైజ్ నాకు బాగా నచ్చింది. 175 ml to 200 ml మధ్యలో ఉంటుంది అనుకుంటా. అల్లం పేస్ట్ పెట్టుకోవడానికి, ఇలా చింతపండు గుజ్జు, ఏదన్నా కట్ చేసిన వెజిటబుల్స్ వాటికి బాగుంటుంది. పచ్చళ్ళు పెట్టడానికి ఒకటే ప్రాబ్లము, దీనికి మెటల్ క్యాప్ ఇచ్చారు. పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇట్లా ప్లాస్టిక్ క్యాప్ ఉన్న బాటిల్స్ అయితే బాగుంటాయి. ఇది వచ్చేసరికి మనకి 900 ml బాటిల్ అనమాట. 1 kg పచ్చడి ఈజీగా పెట్టుకోవచ్చు. అది చిన్న ముక్కల పచ్చడి అయితే ఇంకెక్కువ పడుతుంది.
ఆవకాయ లేదా ఏదైనా కొంచెం పెద్ద ముక్కలు ఉంటాయి కదా, ఈ పెద్ద ఉసిరికాయలు అట్లాగా, అవైతే కొంచెం తక్కువ పచ్చడి పడుతుందన్నమాట. గిన్నెలో ఉసిరికాయ పచ్చడి కలిపి పెట్టేశాను కదా, ఇప్పుడు దాన్ని బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పచ్చడి నేను సండే నైటే కలిపాను. మండే ఆఫ్టర్నూన్ కల్లా కూడా చక్కగా జ్యూసెస్ అన్నీ బయటకు వచ్చేసాయి. సో అందుకని నేను ఈవినింగ్ కల్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఉసిరికాయ పచ్చడి చాలా బాగా వచ్చిందని భలే హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యా. ఎందుకంటే కలర్ టెక్స్చరు అమ్మ వాళ్ళు చేసేదిలాగే వచ్చింది. స్నాక్ కోసమని అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ అరటికాయని చెక్కు తీసేసి ఇలా స్లైస్ చేసుకుంటున్నా. అరటికాయ బజ్జీ అంటే నాకు అసలు విజయవాడ గుర్తొచ్చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే మాకు బజ్జీ మిక్స్చర్ చాలా ఫేమస్ అనమాట. విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా బండ్లు ఈజీగా దొరుకుతాయి. అసలు బయట ఫుడ్ హైజీనా లేదా ఇవన్నీ కేర్ చేయకుండా చక్కగా వాళ్ళు ఇచ్చేది అట్లా పొట్లంలో తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో ఆ టేస్ట్ అయితే. బజ్జీ పిండి మిక్స్ చేసేసి పెట్టాను. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకున్నా. వాము, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంట సోడా చూసారు కదా, బేకింగ్ సోడా చిటికెడే తీసుకున్నాను. మళ్ళీ ఎక్కువ అయిందనుకోండి ఆయిల్ బాగా పీల్చేస్తుంది. అరటికాయ స్లైసెస్ని బ్యాటర్లో ముంచేసి వేయటమే. మరీ రన్నీగా కలుపుకోకూడదు బ్యాటర్ని. ఇప్పుడు నేను వేస్తున్నా కదా, ఆ థిక్నెస్ సరిపోతుందన్నమాట. ఇదైతే బజ్జీలు 5 మినిట్స్లో అయిపోతాయి. మనకి మిర్చి బజ్జీ వచ్చేసరికి కొంచెం పని ఉంటుంది. మధ్యలో స్లిట్ చేసి అదంతా కూడా స్టఫ్ చేసుకుంటాం కదా. ఇందాక చెప్తున్నాను కదా బజ్జీ మిక్స్చర్ అని. మిరపకాయ బజ్జీలతో చేసిన దానికన్నా కూడా క్యాప్సికమ్ బజ్జీ, టొమాటో బజ్జీ, వంకాయ బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ వీటితో చేసే మిక్స్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఐ థింక్ రాయలసీమలో కూడా ఈ కాంబినేషన్ ఫాలో అవుతారు. అంటే పక్కన బజ్జీ పెట్టుకొని ఇది ఉంటుంది కదా మరమరాలు ఉప్మా, అది పెట్టుకొని తింటారు. ఉగ్గాని అంటారు కదా. సో మా సైడ్ ఎట్లా అంటే ఈ బజ్జీని స్లైస్ చేసేసి ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, టొమాటోస్, కొద్దిగా మరమరాలు, ఇంకా అక్కడ నుంచి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వేయించిన అటుకులు, కార్న్ఫ్లేక్స్, శనగలు యాడ్ చేస్తారు. సో ఇట్లా మనం ఏదైనా సరే ఒక మిక్స్చర్ లాగా సో బేల్పూరిలో వేసే అన్నీ కూడా వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లేవర్ కోసం చాట్ మసాలా, లెమన్, సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇలా ఏదైనా యాడ్ చేయొచ్చు. భలే ఉంటుంది టేస్ట్. అది ఇంతకుముందు నా ఛానల్లో కూడా షేర్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నిన్న ఒక క్వశ్చన్ అడిగాను అనమాట వీడియోలో, నా కిచెన్లో కొత్తగా మీకు ఏం కనిపిస్తుంది అని చెప్పి. మీరు సిల్లీగా అనుకుంటారేమో అది చెప్తే. ఏం లేదండి, ఒక విండోకి పెయింట్ వేసాను. మనము ముగ్గు వేసుకునే వైట్ పెయింట్ ఉంటుంది కదా, అది నేను కౌంటర్ టాప్ మీద వేస్తున్నా. స్టవ్ దగ్గర కొంచెం ముగ్గు పోయిందని చెప్పి వేస్తుంటే ఆ విండో దగ్గర కూడా కొంచెం చిప్ అయిపోయినట్టు డర్టీగా కనిపించింది. ఎప్పుడూ కూడా నేను ప్రతి సంవత్సరం టచ్అప్స్ ఇస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ అసలు వేయలేదన్నమాట. అందుకే ముగ్గు వేసేటప్పుడు మొన్న విండో కూడా లైట్గా పెయింట్ వేసేసాను. సో అది చూపిస్తా. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఎవరికైనా సరే ఇట్లా స్టవ్ వెనకాల విండో ఉందనుకోండి, కొంచెం గ్రీజీగా లేదా డర్టీగా కనిపిస్తున్నప్పుడు మనం ఓన్గా ఇలా పెయింట్ చేసేసుకోవచ్చు. మీ ఫేవరెట్ కలర్ ఏదైనా వేయండి, లేదా దానికి ఆల్రెడీ ఉన్న కలర్ని మళ్ళీ వేసుకోవచ్చు. మా విండో వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ లాగా అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే ఆ వైట్ పెయింట్ పూసేసి తర్వాత కొంచెం ఆ పసుపు నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో క్లాత్ ముంచేసేసి తుడిచేస్తా. ఒక 1 వీక్ ఆర్ 1 మంత్కి చక్కగా కవర్ అయిపోతుంది అనమాట. అది ప్రస్తుతం అయితే వైట్గా కనిపిస్తుంది, తర్వాత అదంతా కూడా కవర్ అయిపోతుంది. అంత నోటీసబుల్గా ఉండదులేండి, కానీ అదంతా కూడా చాలా క్లీన్గా నీట్గా అనిపిస్తుంది అనమాట మనం పెయింట్ చేసిన తర్వాత. బాల్కనీలో మొక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా ట్రిమ్ చేసేసాను మొన్న ఒకరోజు. ఎందుకంటే బాగా పెరిగిపోయి ఏదో ఒక జంగల్ ఉన్నట్టుంది. అందులో వింటర్లో అంత లైట్ కూడా లోపలికి రాదు కదా, సో చీకటిగా అనిపించి చాలా ఎట్లాగో ఉందన్నమాట, నీట్గా లేదు. అందుకని మొత్తం అన్నీ ట్రిమ్ చేసేసా. జనవరి, ఫిబ్రవరి కల్లా మళ్ళీ కొంచెం బాగా పెరుగుతాయి. ఈసారైనా సరే మొక్కలకి బాగా కేర్ తీసుకోవాలి. అట్లీస్ట్ నేను వేరే బయట నుండి ఫర్టిలైజర్స్ తెచ్చి వేయలేకపోయినా సరే పుల్ల మజ్జిగ లేదా బనానా సోక్ చేసిన వాటర్, సో ఇట్లాంటివన్నీ బనానా పీల్స్ సోక్ చేస్తాం కదా, ఆ వాటర్ అలా ఇవ్వచ్చు.
లేదా ఆనియన్ వాటర్ కూడా ఇవ్వచ్చు. బాల్కనీలో ఎక్కువగా సన్లైట్ రాదు, అంటే డైరెక్ట్ సన్లైట్ రాదనమాట. ఒకవేళ వచ్చినా సరే మార్నింగ్ ఒక 9-9:30 వరకు ఉంటుంది. ఒక 1 hour 2 hours అలా డైరెక్ట్ సన్లైట్ వచ్చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వర్షాల వలన చలి వలన ఆ డైరెక్ట్ సన్లైట్ కూడా ఎక్కువగా రావట్లేదు. దానివలన పువ్వులు పూయట్లేదు, అసలు ఆ టేబుల్ రోజెస్ అయితే పెరగట్లేదు కూడా. కొంచెం మనీ ప్లాంట్సే బాగా గ్రీన్గా సస్టైన్ అవుతూ ఉన్నాయి, బాగున్నాయి. మనీ ప్లాంట్స్ కూడా జంగల్ పెరిగినట్టు పెరిగిపోతే మొన్న బోల్డ్ అన్నీ కట్ చేసేసాను. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలా ఓపెన్ బాస్కెట్లో పెడితే ఫ్రూట్ ఫ్లైస్ రావా అని చెప్పి మన వ్యూవర్స్ అడుగుతున్నారు. దీనికి నాకు ఒక సొల్యూషన్ దొరికింది. అప్పుడప్పుడు ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయండి, అంటే ఎక్కువ రోజులు ఒకే చోట కదిలించకుండా ఫ్రూట్స్ ఉంచేసామనుకోండి, వెజిటబుల్స్ కానీ టొమాటోస్ కానీ అలాంటివి, ఖచ్చితంగా ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయి. నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేస్తూ ఉంటా కాబట్టి మాకు తక్కువే అనమాట, అసలు రావనే చెప్పాలి. కానీ మొన్న ఒక బనానా పాడైపోయింది, అది నేను చూసుకోకపోయేసరికి ఫ్రూట్ ఫ్లైస్ స్టార్ట్ అయ్యాయి. సో నేనేం చేశానంటే తులసి మొక్క ట్రిమ్ చేసినప్పుడు ఆకులతోటి టీ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి ఆ కొమ్మల్ని టొమాటోస్ మీద పెట్టేసి ఉంచాను. అయితే నేను నెక్స్ట్ డే నోటీస్ చేసింది ఏంటంటే అక్కడ ఒక్క ఫ్రూట్ ఫ్లై కూడా లేదు. కానీ ఇటువైపు బనానాస్ అవి పెట్టాను కదా, అక్కడ నేను కొన్ని నోటీస్ చేసా, ఒక 4-5 ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి. నేను తర్వాత ఏం చేశానంటే ప్రతి ఒక్క దాని మీద తులసి ఆకు పెట్టడం స్టార్ట్ చేశాను, అంటే కొమ్మలు అనమాట, చిన్న చిన్న కొమ్మల్లాగా పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను పెట్టిన ప్లేసెస్లో ఫ్రూట్ ఫ్లైస్ అసలు లేవు. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి, అండ్ మీకు వర్కౌట్ అయిందా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఇది జస్ట్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను, నాకు వర్కౌట్ అయింది. ఫ్రూట్స్ మాత్రము తెచ్చిన 2-3 డేస్కి కంప్లీట్ చేసేసేయండి, మీకు అసలు ఫ్రూట్ ఫ్లైస్ అనే ప్రాబ్లమే రాదు. ఒకవేళ ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే ఇంకా మనం పైన నెట్ వాడటము లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే ఇంకా ఆప్షన్. ఈవినింగ్ ఇంట్లో కొంచెం పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రీ టైం ఉంటే పెంట్ హౌస్ అని చెప్పి ఆ సిరీస్ చూసినా కదా మధ్యాహ్నం, సో అదే కంటిన్యూ చేస్తున్నాను. అది ఇప్పుడు నాకు కొత్త ఎడిక్షన్ స్టార్ట్ అవుద్దేమో అని భయం వేస్తుంది. ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత దీపం పెట్టేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటున్నాను. 40 days ఆఫ్ లలితా సహస్రనామ పారాయణంలో 13 days కంప్లీట్ అయింది. ఈవినింగ్ వాయిస్ రికార్డ్ అదంతా చేసుకున్న తర్వాత డిన్నర్ చేసి గిన్నెలన్నీ కడిగాను. మేడు ఒకరోజు రాదనమాట, తను ఏదో హెల్త్ చెకప్ ఉందని లీవ్ తీసుకుంది. ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి ఫర్మెంటింగ్కి పెట్టేశాను, మార్నింగ్ కల్లా చక్కగా పొంగుతుంది. ఇడ్లీ బ్యాటర్ మీద బరువుగా ఉండే మూతలు ఏమన్నా పెట్టాలంట, అలా అయితే గాలి ఏది కూడా లోపలికి వెళ్ళకుండా ఉంటుంది, త్వరగా పొంగుతుందని అమ్మ చెప్తూ ఉంటుంది. మన వ్యూవర్ ఒకరు చెప్పారనమాట, అవెన్లో పెడితే కూడా పెరుగు చాలా బాగా తోడుకుంటుంది అని. సో చలికాలం కదా అవెన్లో పెట్టాను. ఫ్రిడ్జ్ మీద పెడితే కూడా పెరుగు త్వరగా తోడుకుంటుందట. సో చాలా టిప్స్ చెప్తున్నారు, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. వాయిస్ రికార్డింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు తీసిన క్లిప్స్ కూడా యాడ్ చేసేస్తే ఇంకా నా ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నా కదా, ఇంకెప్పుడు పడుకోవటమే. సో ఇదండి వాళ్ళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.